పాట చెప్పబడుతుంది, పాట అల్లబడుతుంది. పాట రాయడం, కవిత్వం రాయడం కాదు, కవిత్వం చెప్పాలి. ఇవాళందరూ మనకు చెప్పినారు. పాట కూడా అంతే, పాట రాయబడదు, అల్లుకోబడుతుంది. ఆ అల్లుకోబడినటువంటి పాటను మనం గనక దాన్ని అల్లుకోగలిగితే అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ గద్దరుని ఉన్నాడు, ఆయన మదన సుందారి మదన సుందారి సందేడు కురులాది జమిలి పడగాదో మదన సుందారి. సందేడు కురులదంట. సందేడు కురులంటే ఏమన్నా ఇన్నా ఆమె నెత్తి వెంట్రుకలు సందేడు అంటే గడ్డి మోపంతున్నాయి అన్నమాట. దాన్ని మనం సంస్కృతంలో చారుకేశిని అనొచ్చు. ఎవరికి అర్థమవుద్ది? సందేడు కురులాది జమిలి పడుగాదో మదన సుందారి. ఇది జానపదం పాటని అన్న మరో రకంగా మలిచాడు. ఆయన ఒక జానపదం పాటని మరో రకంగా మలిస్తే మనం ఏమన్నా తక్కువనా? కుమ్మ ఉయ్యాల కోన జంపాల అమ్మ ఒళ్ళో నేను రోజు ఊగాల రోజు ఊగాల. గురుగారు లిటరల్గా ఈ పాటని 50 కోట్ల మంది చూశారు సార్. 50 crores. ఒక బాణికి 2 రూపాలు కూడా ఉంటాయన్నది సంగతి కూడా మీరు తెలుసుకోవాలి. మదన సుందారి మదన సుందారి అంది కదా, కుమ్మ ఉయ్యాల అంది కదా. దీన్ని ఇంకొక వైపు, ఇది ముందు పద్మముఖం అనుకోండి, పువ్వు లాంటి ముఖం, దాన్ని ఇటు తిప్పితే నిప్పు లాంటి ముఖం, అగ్నిముఖం అవుతుంది. అదెలా? అదే ట్యూను. కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో. కొమురం భీముడో కొమురం భీముడో రగరగ సూర్యుడై రఘులాలి కొడుకో. ఈ పాట రాస్తున్నప్పుడు ఒక మిత్రుడు అన్నాడు, అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో దగదగుంటది, బగబగుంటది, బుగబుగుంటది, లగలగుంటది, కానీ ఈ రగరగైంది సార్ అన్నాడు ఆయన. అప్పుడు నేను అన్నా, నిజంగా అయితే లేదు, ఇప్పుడు మనం పుట్టిద్దాం, తర్వాత ఉంటుంది కదా. పుట్టించినాక అది పెరగదా? పుట్టినాక ఒక బిడ్డ పుడుతుంది, పుట్టినాక వాడు దొడ్డికి కూడా, మూత్రం కూడా, బట్టలు కట్టుకోడా, లేవడా, మీసాలు రావా, పెండ్లి కాదా, పిల్లలు కలడా. ఇప్పుడు మనం రకరకాలు పుట్టిద్దాం. రేపు మా తమ్ముడు గోపాలో లేకపోతే మన యోచన రకరకాల రేపు లగలగంటాడు, ఇంకే ఉన్నంటాడు. We will start a new world. రగరగ సూర్యుడు రఘులాలి కొడుకో రగలాలి కొడుకో. కాల్ముక్త వాంచేనని వంగితోగాల. పాటలో మంచి మంచి పదాలే పెట్టాలి, చాలా పువ్వుల్లాంటి వాటిని అల్లాలనేం లేదు. ప్రజలు మాట్లాడుకునే ఏదైనా అందులో ఇమటగలం. పాట ఒక పుష్పక విమానం లాంటిది. ఎన్ని వందల వేల లక్షల కొత్త పదాలు వస్తున్నా ఆ పుష్పక విమానంలో ఇంకా లక్షల పదాలు కూర్చునే ప్లేస్ ఉంటుంది. దట్ ఈస్ ది సాంగ్. అది పాట అంటే. కాల్మొత్త బాంచేనని వంగి తొగాల. ఈ తొగాలేందా? తొగాల కాదది ఒగాల. నేను ఇవాళ రాకుంటే ఒగాల, రేపు పొద్దుగాల కషమన్న ఫోన్ చేసి ఇస్తుంటే తిడుతుండగా, నేను ఇప్పుడు రాకపోతే ఒగాల. పేరు పెట్టించుకున్నావు, వస్తానని చెప్పి నువ్వు రాకపోతే ఒగాల, రేపు తిడతాడు కదా. ఈ ఒగాల అంటే ఒకవేళ. ఒగాల అనేటువంటి ఎప్పుడో 70 ఏళ్ల కింద మాట్లాడుకునే, ఆదిలాబాద్లో మాడుకునే మాటను తీసుకొచ్చి అందులో పెట్టాం. కాల్మొత్త బాంచేనని వంగి తొగాల.
కారడవి తల్లికి పుట్టనట్టేరో జులుము గద్దెను చూసి వంగితోగాల జులుము గద్దెకు తలను వంచితోగాల తుడుము తల్లి పేగుల పెరగనట్టేరో చర్మ మొలిచే దెబ్బకు అబ్బంటోగాల చిలికే రక్తము చూసి చెదిరితోగాల బుగులేసి కన్నీరు ఒలికితోగాల భూతల్లి సనుబాలు తాగనట్టేరో ఇక్కడ దాకా రాశా. రాజమౌళి గారు అన్నారు లాస్ట్ చరణం మందు పాతర లెక్క పేలాల అన్నారు. ఓ మందు పాతరట మీకు గుర్తుంటుందిగా, మిలిటరీ జీబులు వచ్చినప్పుడు కింద పలిగిపోతుంది పైన ఇరిగిపోతుంది. మందు పాత్ర అంటే కదా, మందు పాత్రలాగా ఉండాలి లాస్ట్ చరణం అంటే. లాస్ట్ చరణం కాలువై పారే నీ గుండె నెత్తూరు, కాలువై పారే నీ గుండె నెత్తూరు, నేలమ్మ నుదుట బొట్టయింది చూడు, అమ్మ కాళ్లకు పారాణయింది చూడు, తల్లి పెదవుల నవ్వై మెరిసింది చూడు, కొమురం భీముడో పుడమి తల్లికి జనమా హరణమిస్తివీరో. అలా ముగిసిపోయింది. పాటకు పరిధులేమి లేవు, పాటకు ఎల్లలు ఏమి లేవు. పాట ఒక విశాలమైన వీస్తున్నటువంటి గాలి లాంటిది. పాట ఒక జలపాతం లాంటిది. దాన్ని ఫలానా వాళ్ళు రాయాలి, ఫలానా శాస్త్రులే రాయాలి, ఫలానా వాళ్ళు మాత్రమే రాయాలి అన్న నియమాలు ఏమీ లేవని ఏనాడో బద్దలు కొట్టిన వాళ్ళే జానపద కవులు. ఆ జానపదుల కవుల యొక్క అద్భుతమైనటువంటి భిక్ష వరం ఏదైనా ఉందంటే అది పాట మాత్రమే. ఇవాళ నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఒక జానపదుల పాటను ఒక అద్భుతమైన వచన కవిత్వంలోని మాటను కలిపి ఒక అద్భుతమైన ఉస్మానియా యూనివర్సిటీకి వేసినటువంటి మాలికను తయారు చేస్తున్నాడు కాశీబన్న. లవ్ యూ. ఒక్క పాట చెప్పి వచ్చేస్తా. పాట ఎలా పుట్టిందని చెప్పలా. మామూలుగా నువ్వు సపరేక ఒక పాట పాడిపోక నీకేం పని పాట లేదా, తొందరగా వెళ్ళిపోవచ్చు కదా అంటాడు కాశీం. అంటే నా పనే పాటే, నాకు పని పాట ఎందుకు లేదు, నా పాటే పని. జయరాజుకైనా నాకైనా పాటే పని మాకు. అందుకే చెమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. ఆగడాల ఆగడీల గడి అంటే హైదరాబాద్ గడి కాదు, నేను చెప్పేది ఊళ్ళలో గడి. ఆగడాల గడిల దినగండపు ఏలుబడిల మెడలు వంచి దొరమేనా పదిలంగా మోయువేళ పద 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 బిర 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 నడు 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 పద 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 పదమంటూ ఆ పాదమస్తకము శ్రమిస్తూ ఓహో హోం హోం ఓహోం హోయ్ ఓహ హోం హోం ఓహోం హోయ్ ఓహ హోం మను ఆయాసమే అయినది రాజా జానపదం టప 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 టప. మరి ఆడవాళ్ళు కారణమింట్ల పెండ్లి పని తల ఇంత పంచుకొని
అప్పుడు గిర్నీలు లేవు. కరణమింట్ల పెళ్లి పని తలా ఇంత పంచుకొని పల్లె ఆడవాళ్ళు వడ్ల దంపుళ్లకు దిగిపోతే ఊపిరితిత్తుల ఒత్తిడి ఒత్తిన సువ్వి సువ్వి సువన్నాలారా ఓ సువన్నాలారా సువ్వి పాటగా మారి ఊవెత్తున లేచన చట టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. ఇవాళ పాట మాటతోని జత కట్టింది. పాటల ద్వారా మేము ఒక చిన్న మాయ చేస్తాం. నేనైనా జయరాజ్ అయినా యోచన అయినా ఎవరమైనా రాగంలో పడేసి మిమ్మల్ని మేము తప్పట్లు కొట్టించుకుంటాం. ఇంట్లో ఒక మాయ ఉన్నది. కానీ గ్రేట్ ఏంటంటే ఏ రాగం లేకుండా మాటలతోటే మనతోటి కన్నీళ్లు పెట్టించి కరతాళ ధ్వనులు చేసిన ఈ వచన కవులకు నేను హృదయపూర్తిగా అభినందించాను. సెలవు. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. సాలేటి వానకే తుళ్ళింత సాలేటి వానకే తుళ్ళింత సాలు సాలుకు నువ్వు బాలెంత. సాలేటి వానకే తుళ్ళింత నువ్వు సాలు సాలుకు నువ్వు బాలెంత. నీళ్ళనే చనుబాలుగా గాలినే ఉయ్యాలగా పక్కల్లా బొక్కల్ల రెక్కల్లా నువ్వు సక్కంగా మోసేవు మొక్కల్లా. పర్వమొచ్చి సేను వంగే పైరు కాపు మేను పొంగే పంట బిడ్డను రైతు బండికెత్తినాక పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపు ఇంక. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. ఉస్మానియా విశ్వవిద్యాలయ నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. థ్యాంక్ యూ.